ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరి యొక్క నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం ఆశగల ప్రాణం ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. కీర్తన గ్రంథం 107:9 మాట రాయబడింది. ఎలా అనగా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచిన. ఆశ ఉంటే ఏదైనా దేవుడు తృప్తిపరుస్తాడు. మనలో కోరిక లేకుండా మనకు ఎవరు ఏ సహాయం చేయ ముందు కోరిక పుట్టాలి. ఏంటంటే దేవుళ్ళు ఆసక్తి బతకాలి, ఆత్మీయంగా నేను బలపడాలి, ఆత్మీయంగా నేను చేస్తున్న నా చేతి పని దేవునికి ఉండాలి. ఆయన ఆశ నీలో ఉంటే దేవుడు తృప్తిపరుస్తాడు. అబ్రాహాంకి ఆశ ఉంది, ఏంటంటే తన కుమారుడిస్తాడు ఆశ ఉంది. దాన్ని బట్టి తృప్తిపరచబడ్డాడు ఆయన. అలాగే యోసేపుకు ఒక ఆశ ఉంది, ఒక గోల్ ఉంది, దాన్ని బట్టి ఆయన తృప్తిపరచాడు. ఆయన ఇశ్రాయేలుకి ప్రధానికి చేశాడు. అలాగే నీకు ఆశ ఉండాలి. మరి ఎస్తేరు ఆమెకు ఆశ ఉంది, రాణి కావాలని, దాన్ని తృప్తిపరిచింది దేవుడు. ఇదన్నా నా ఏ ఆశతో నువ్వు ఉన్నావో దాన్ని తృప్తిపరుస్తాడు దేవుడు. నీ జీవితంలో నీకు మంచి ఉద్యోగం కోసం కోరుకుంటున్నావా, మంచి వాహనం జరగ కోరుకుంటున్నావా, మంచి బిడ్డలు కలిగి ఉండాలని కోరుకుంటున్నావా, ఏదైనా కానీ ఆ ఆశ నీలో ఉన్నప్పుడు దేవుడు దాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేస్తే దేవాదేవునికి సహాయం చేసి దాన్ని తృప్తిపరుస్తూ ఉంటాడు. అంతే, మనకి ఏ ఆశ లేకుండా, మనకి ఏ గోలు లేకుండా మనం ఏది చేయలేం. కాబట్టి దేవుని నమ్మకం కలిగి ఉన్నప్పుడు ఏం చేస్తాడు, నీకు ఉన్న సమస్యల నుంచి విడిపించి నిన్ను ఆశగల ప్రాణాన్ని సంపూర్తిగా తృప్తిపరచు కృప దేవుడు నీకు దయచేయను గాక. ఆమెన్. ఆశ కలిగి ఉన్నామేమో దేవుడిని దీవించను గాక. మీ కొరకు ప్రార్థిస్తాను. మీరు కూడా నాతో ఏకీవించిన ప్రార్థన. సర్వాధికారి కృపగల తండ్రి, కనికరపు ఉండ, ఆరాధనకు యోగ్యుడా, సుదర సింహాసనం ఆశుడా, పరిశుద్ధుడు పరిశుద్ధులని వేలాదులతో కొనియాడుతున్న యేసు ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు. ఇంకో నాయన మరి యొక్క నూతన దినం దయచేస్తూ ఈ దినవంతం మేము చేస్తున్న మా చేతి పనులు మమ్మల్ని, మా యజమాని తోటి పనివారిని అందరినీ మీరు దీవించండి, ఆశ్రయించి మా చుట్టూ మీకు కంచివండి కాపుదాలు దాచండి. అయ్యా మేము చేసే పని అంతా దేవునికరంగా ఆశీర్వాదకరంగా కృప దాచే యజమానుల ద్వారా తోటి పనివారి ద్వారా ఏకిడి రాకుండా అందరితో సమాధానం, శాంతి, నెమ్మది దాచేయండి. మా పనివారు ఒత్తిడి తెచ్చేయండి ప్రభావ. ఎవరైనా బలహీనంగా వెళ్ళి ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటల్ ఐసీలో ముట్టండి, స్వస్థపరచండి. కుటుంబ సంస్థలు బాధపడుతూ విడుదల దాచండి. అప్పులు బంధకాలను విడిపించండి. తాగుడు వ్యసనాలు దూరపరచండి ప్రభావ. భార్య సమాధానం పరచండి. గర్భాలు తెరవండి ప్రభావ. వచ్చి నార్మల్ రుచులు సహాయం చేసి దీవించి వాసిని కృప చూపించమని, ఆశగల ప్రాణం నిత్యంగా తృప్తిపరిచి కృప చూపించి దీవించమని, మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకమని యేసు పరిశుద్ధం అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.